2019-24 మధ్య మనందరం చూసాం ఏ రకంగా పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్నటువంటి కంపెనీలని ఏ రకంగా వెనక్కి తరిమేశాడో, తన జే ట్యాక్స్ దెబ్బకి ఎన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి తిరిగి వెళ్లిపోయాయో అవన్నీ కూడా మనం చూసాం. ప్రజలందరూ కూడా అవి గమనించే జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టారు. అయినా సరే బుద్ధి మార్చుకోకుండా ఇంకా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. చేతిలో అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఫేక్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాయడం, విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి పూర్తిగా దోచుకుదిని కొన్ని వందల వేల ఎకరాలు చుట్టుపక్కల అతని బినామీలు కబ్జాలు చేసి పూర్తిగా విశాఖని, ఉత్తరాంధ్రని సర్వనాశనం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్లీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట. అరే, మేం దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా? మేం జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్ళలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష. అందుకనే ఈ రోజున అక్కడికి మేము తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు, లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్ధపు రాతలు. మరీ ముఖ్యంగా ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ ని, ఐటీ ఆఫీస్ ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపు 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్ కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్ కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం గక్కుతా ఉన్నారు. ఉర్సాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే. ఎవడు చెప్పాడా మీకు? ఇవాళ అడుగుతా ఉన్న ఈ దిక్కుమాలిన పత్రిక, ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి, అతని దొంగల దోపిడీ ముఠ, ఫేక్ ముఠ, వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఉర్సా కంపెనీకి 99 పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి? దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు? ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. దేని ఆధారంగా ఈ తప్పుడు రాతలు రాశారు? ఏదన్నా జీవో కాపీ ఉందా మీ దగ్గర? ఉర్సాకి 99 పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జీవో కాపీ ఉందా? ఉంటే బయట పెట్టండి. ఉంటే అది రాష్ట్ర ప్రజలందరికీ చూపించండి. ఎందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారో మీరు ఇవాళ జవాబు చెప్పాలి.